నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. సార్, సునీల్ నాయక్ ఒక ఐపీఎస్ అధికారి అయితే డెప్యుటేషన్ మీద బీహార్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చుకుంది జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పదవి దిగిపోయే లోపల మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఇక్కడ చేసినటువంటి ఒక అరాచకాలు, అక్రమాలు అటువంటివి. అయితే చేసినటువంటి ఒక తప్పులన్నీ పక్కన పెట్టి నేను ఎస్టీని కాబట్టే నేను చేసుకున్న పాపమా అన్నట్టు ఒక పోస్ట్ కూడా రాయడం జరిగింది. సో వాస్తవానికి నిజంగా ఐపీఎస్లకి ఇలాంటి వాళ్ళకి క్యాస్ట్ అని అంటగట్టవచ్చా? తను ఈ మాట్లాడిన మాటలను ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రతిభ వల్ల అతను ఆ స్థాయికి వచ్చాడు. అతని యొక్క కష్టం, అతని ప్రతిభ, ఈరోజు అతను ఐపీఎస్ అయ్యాడు. దాన్ని మర్చిపోయి ఈరోజు అతను చేసిన తప్పులకి చట్టం తన పని తాను చేసుకుని వెళ్తూ ఉంటే కులం కార్డు బయటికి తీస్తున్నారు. ఆ రోజు మరి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు కులం కార్డు ఎందుకు వాడలేదు? నువ్వు మేమే ఎందుకు చూడాలి, ఇది మిగిలిన వాళ్ళు చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడలేదే. అంటే ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు దేకులం, మరి అతని మీద కేసు ఎందుకు పెట్టారు? సునీల్ కుమార్ ఎస్సీ తప్పు చేశాడు కాబట్టి కేసు పెట్టేశారు. ఈ రోజు నీ మీద కేసు పెట్టేశారు. విశాల్ గున్ని కావచ్చు, క్రాంతిరామ్ టాటా కావచ్చు, విజయపాల్ కావచ్చు, చేసిన తప్పులకే కదా. ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారు ఉన్నాడు. ఏబి వెంకటేశ్వర గారి మీద 5 సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా చేశారో న్యాయస్థానాల తీర్పును కూడా ధిక్కరించేసి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పకుండా చివరి రోజు రిటైర్మెంట్ రోజు ఏదో కోర్టు చెప్పింది కాబట్టి అవకాశం కల్పించారు. ఆ డ్రెస్ తోటి, కాకి డ్రెస్ తోటి ఆయన పదవి విరమణ చేసే అవకాశాన్ని మీరు కలగజేశారు. జగన్మోహన్ రెడ్డి మీద గెలిచాడు అనుకోవచ్చు. పోరాడి గెలిచాడు, మామూలుగా కాదు, పోరాడి గెలిచాడు. పోరాటం ఇలా చేయొచ్చని చూపించాడు. మీరు ఎందుకు చేయట్లేదు ఆ పోరాటం? మీలో నిజాయితీ ఉంటే, మీరు ఏ తప్పు చేయకపోతే, మీకు ఇప్పుడు ఆయన పెట్టిన అభియోగాలన్నీ తప్పని చెప్పని మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు? మీరు వచ్చి ఇక్కడికి, మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఎక్కడో ఉన్న అతను తీసుకుని వచ్చారు బీహార్ క్యాడర్ని ఇక్కడికి. 5 సంవత్సరాలు ఇక్కడ నువ్వు చేసి, అతనికి అనుకూలంగా చేసి ఓడిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళావు నువ్వు? అంటే ఇక్కడ నువ్వు చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తాయని నీకు అర్థమైంది కదా. ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని ఆ విధంగా కస్టోడియల్ టార్చర్ కార్యక్రమంలో భాగంగా నీ వంతు పాత్ర ఉందని చెప్పని 164 స్టేట్మెంటు నీ సహచరులు ఇచ్చి ఉండారు కదా. అవన్నీ నిజాలు కాబట్టే కదా ఈరోజు మీరు పారిపోవాల్సింది. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ పారిపోయారు, ఎవరికి కనపట్లేదంటే అంతకంటే సిగ్గుచేటే ఉంది. ఇంకా ఈ దేశాన్ని ముందుకు నడిపించాల్సింది మీరు. ప్రభుత్వాలు 5 సంవత్సరాలకు మారుతూ ఉంటాయి, మంత్రులు మారుతూ ఉంటారు, లోక్సభ సభ్యులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, శాసనసభ్యులు మారుతూ ఉంటారు. కానీ మీరు మారారుగా. వాళ్ళు ఏదైతే అనుకుంటారో, వాళ్ళు ఏదైతే చట్టం రూపేణా తీసుకొని వస్తారో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీదే కదా. అలాంటి గురుతర బాధ్యతల్లో ఉన్నటువంటి మీరు సమాజంలో గౌరవంగా వీళ్ళు మా వాళ్ళు ఐపీఎస్, మా వాళ్ళు ఐఏఎస్ అని చెప్పని బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు సగర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉన్నటువంటి మీరు ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలియకుండా పెళ్ళాం బిడ్డలను వదిలేసి, హోదాను వదిలేసి, సకల సౌకర్యాలను వదిలేసి ఎక్కడో మారుమూల ఎవరికి కనపడిన చోట తలదాచుకునే దౌర్భాగ్య స్థితి వచ్చిందంటే మీరు తప్పు చేసిపోతే ఎందుకు వస్తుంది? ఎదురొచ్చి పోరాడండి. మీకు రాజ్యాంగం చాలా కల్పించింది కదా, సామాన్యుడికి మీకు ఉన్నాయి కదా. ఐఏఎస్లకు కావచ్చు, ఐపీఎస్లకు కావచ్చు, ప్రత్యేక అనుమతులు కావాలి కదా మిమ్మల్ని విచారించాలి అంటే. మీరు ఎందుకు పోరాటం చేయరు? రఘురామకృష్ణరాజు గారు నా మీద తప్పుడు అభియోగం మోపారు, ఇదిగో నేను ఆ రోజు ఇక్కడ ఉన్నాను, నాకు ఎలాంటి సంబంధం లేదు, నా ఫోన్ ఇది, ఫోన్లో కావాలంటే ఇది నా రికార్డు మీరు చూసుకోండి, వివరాలు చెప్పొచ్చు కదా. మీ మీద ఏంటి ఆయన కోపం? పక్కిల్లా మీకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? సరిహద్దు తగాదాలు ఉన్నాయా? గట్టు తగాదాలు ఉన్నాయా? లేకపోతే ఆయన మీద ఏమైనా పోటీ చేయబోతున్నావా? నీ మీద ఎందుకున్నది ఆయన కక్ష? జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పని మీరు ఆయన్ని కొట్టిట్టు కాకుండా గుండెల మీద కూర్చోబెట్టి తులసిబాబు అనే వ్యక్తిని వీడియో కాల్ ద్వారా మీరు చూపించారని చెప్పని ఆయన బల్లగుద్ది చెబుతున్నాడు కదా. ఈ ఆధారాలన్నీ కూడా రేపు బయటకు వస్తాయనే కదా మీరందరూ తప్పించుకొని తిరగాలని చూస్తుంది. ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఈ విధంగా తప్పించుకొని తిరుగుతుంటే సభ్య సమాజంలో మీరు ఎంత పలసనవుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? సార్, ఇది కూడా ఒక కుట్ర కోణంలో నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇటు ఏదైతే మనం చూసుకుంటే సునీల్ నాయక్ కావచ్చు, లేకపోతే సునీల్ కుమార్ కావచ్చు, అదేవిధంగా కొంతమందిని ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొని డెప్యుటేషన్ మీద బయట ఉన్నా సరే తీసుకొచ్చి ఇలాంటి కేసుల్లో ఇరికించి తర్వాత మళ్ళీ మేము ఎస్సీలు ఎస్టీలను కాబట్టే కదా మా మీద దౌర్జన్యం అని చెప్పేసి అనిపిస్తున్నాడు అంటే ఏమంటారు? కుట్రకోణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. సిఎస్ తన వర్గం, డీజీపీ తన వర్గం, ఇలా అందరినీ వాళ్ళు నియమించుకున్నాడు. సలహాదారులు వాళ్ళు. రఘురామకృష్ణరాజు గారిని తీసుకురావాలంటే ఎస్సీ ఎస్టీ, చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలంటే ఎస్సీ సిఐడి సంజయ్ కుమార్. కార్యక్రమాలకి అంటే అతను దౌర్జన్యం ఎవరి మీద చేయాలనుకున్నాడో దానికి అందరికీ వీళ్ళని ఉపయోగించుకున్నాడు. కాదంబరి చేతన్ అయితే విశాల్ గుని అతను కూడా వీళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు. డబ్బులు వచ్చే మార్గాలు, పదవుల్లో మాత్రం వాళ్ళ మనుషులను పెట్టుకున్నాడు. అప్పటికైనా వీళ్ళకి అర్థం కావాలి కదా, మేధావులు కదా వీళ్ళు. కొన్ని లక్షల మంది ఐఏఎస్ ఐపీఎస్లు కావాలని చెప్పని పరీక్షలు రాస్తే కొన్ని వందల మందే కదా సెలెక్ట్ అయ్యేది. ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు కదా మనం మన రాష్ట్రంలో. మరి అలాంటి వాళ్ళు మీరు ఎంత మంది కంటే మెరుగ్గా మీరు మీ శక్తి సామర్థ్యాలతోటి
మీకున్న తెలివితేటలతోటి, మీకున్న క్రమశిక్షణతోటి ఈ స్థాయికి వచ్చిన మీరు ఎక్కడికి వెళ్ళినా మీకేం లోటయ్యా? ఇప్పుడు మీకుంది, మీ బండికి పెట్రోల్ మీరు కొట్టించుకోవాలా, మీ తిండి మీరు తెచ్చుకోవాలా, కోనకు వాళ్ళకి పరిస్థితి లేదే. క్వార్టర్ ఇస్తారు, వెహికల్ ఇస్తారు, ఫోన్ వాళ్ళే ఇస్తారు. ఏ ఉండయే మీకు లక్షల్లో జీతాలు ఉంటాయి, మీకు చుట్టూ మంది మార్బలం ఉంటది, మీకు రక్షణ ఉంటుంది. ఏం కర్మ పట్టింది మీకు? ఎందుకు చేస్తున్నారు ఇలా? ఇది రాజకీయ నాయకుల కంటే కూడా వీళ్ళ వల్ల దేశానికి చాలా పెద్ద ప్రమాదం. ఈరోజు వీళ్ళ వల్లే జరుగుతుంది ఇవన్నీ. దీనికి ఈరోజు బయటకు వచ్చేసి మళ్ళీ కులం కార్డులు వాడుతూ ఉన్నారు. అంటే తప్పు చేసినప్పుడు కులం అడ్డు రాలా. రఘురామకృష్ణరాజు గారిని ఆ విధంగా చేయాలనుకున్నప్పుడు కులం అడ్డు రాలా. కానీ ఈరోజు నువ్వు తప్పు చేసావు రా, నువ్వేం చేసావో చెప్పు అంటే నీ కులం అడ్డు వచ్చింది. మీరు అన్నట్టు ఇదొక, అంటే వీళ్ళందరూ కూడా బలహీన వర్గాల వాళ్ళు కాబట్టి వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, అక్రమంగా వాళ్ళ మీద కేసులో పెట్టి వేధిస్తున్నారని చెప్పని సింపతి నాటకాలు ఆడించడానికి కోసం వాళ్ళు చెబితే వీళ్ళు చేసి ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే కదా. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి ఆ రోజు తగిలిన దెబ్బలు అనేది ప్రత్యక్షంగా మనం చూడకపోయినా న్యాయస్థానం దగ్గరకు వచ్చి ఆయన చూపించిన తర్వాత ఆ ఫోటోలన్నీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసింది కదా, ఆ వీడియోలన్నీ జనంలో ఉంది కదా. ఇవన్నీ కాదు, సికింద్రాబాద్లో ఉన్నటువంటి సైనిక వైద్యశాల తప్పుడు ధృవీకరణ పత్రం అని ఇచ్చిందా? దెబ్బలు తగిలి అని ఇస్తేనే కదా, దెబ్బలు తగిలి అంటేనే కదా రఘురామకృష్ణరాజు గారికి బెయిల్ వచ్చింది. హెయిర్ ఫ్రాక్చర్ కూడా జరిగిందని చెప్పి అనే ఉంటేనే కదా ఇచ్చింది. మరి ఎట్లా జరిగినాయి అవన్నీ? నీ సమక్షంలో, నీ ఆధ్వర్యంలో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత నీకు తెలియకుండా నీ స్టేషన్కి ఎవరు వచ్చారు? పోనీ ఆయన కొట్టుకున్నాడే అనుకుందాం, దానికైనా సాక్ష్యాధారాలు కావాలి కదా. ఇన్ని విషయాలు అక్లిష్టంగా ఉన్న తర్వాత ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు ఆయన ఫిర్యాదు ఇచ్చినా మీరు స్వీకరించలేదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతిగా ఉన్నారు. ఆయన కేసులకే ఇలాంటి అవరోధాలు కలగజేస్తూ మళ్ళీ బీహార్ క్యాడర్ అని చెప్పుకుంటూ, నువ్వు ఆంధ్రావాడి అయ్యుండి కూడా బీహార్ క్యాడర్ అని చెప్పుకుంటూ అక్కడ పోలీసులను రక్షించే క్రమంలో న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించారని చెప్పి ఇప్పుడు కథనాలు వస్తున్నాయి ఉన్నాయి కదా. అంటే ఇది దేనికి సంకేతం? ఈ విధంగా చేసుకుంటా వెళ్తే ఇక ఎక్కడి నుంచి పొరుగు రాష్ట్రంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రాష్ట్రం వాళ్ళు వాళ్ళకి రక్షణ కలగజేస్తారా? న్యాయాన్యాయాలు పరిశీలించరా? 2 నిమిషాలు కూడా వాదనలు వినకుండా ఇతనికి 30 రోజులు ఇతని జోలికి రావద్దని చెప్పని ఏ విధంగా చెబుతారు? అరెస్ట్ వారెంట్ డైరీ ఇవ్వలేదని ఎలా చెప్తారు? అంటే ఎంత నాటకాలు ఆడుతున్నారో, ఏ విధంగా దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో స్పష్టంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ ముందు అవన్నీ పెట్టిన తర్వాత వాస్తవాలు చెప్పాలి. కాబట్టి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు 164 స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కడుండి ఏం రాజకీయాలు చేసింది, ఏ ఇంట్లో ఉండి ఏం రాజకీయాలు చేసింది, ఇవన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు ఒక్కొక్కటి బయటపెడుతున్నారు. కాబట్టి ఇక మనకి జైలు శిక్ష తప్పదు. సాక్షిగా పిలిచినా కూడా వెళ్ళిన తర్వాత మనం అరెస్ట్ చేస్తారన్న భయం కొద్దీ ఈ రోజు ఈ కొత్త నాటకాన్ని తెరలేపారని అయితే నేను భావిస్తున్నాను. సో చూద్దాం సార్, గతంలో కూడా 2-3 సార్లు నోటీసులు ఇచ్చినా సరే తను స్పందించకపోవడం, ఈ రోజు పరారీలో ఉన్నాడంటే తప్పు ఒప్పుకున్నట్టే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా అతి తొందరలో అరెస్ట్ చేయబోతున్న సంకేతాలు అయితే అందుతున్నాయి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.